వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఈఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మనం అథ్లెటిక్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం కాలము దూరము అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. సో ఈ కాలము దూరం అనే టాపిక్ మనకు చాలా ముఖ్యమైన టాపిక్. ఇందులో దూరంకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కాలం సంబంధించిన ప్రాబ్లమ్స్ రైల్వేలలో ఉంటాయి, బస్సులలో ఉంటాయి, కార్లు, విమానాలు, అలాగే మనం పడవలు, ప్రవాహాలు, ఇవన్నీ దూరాలకు సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ కొలవడానికి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు ఎట్లా ఉంటాయి మనం అన్నీ నేర్చుకుంటాం ఈరోజు. సో ఫస్ట్ మనం నేర్చుకుందాం. దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. దూరము బై కాలం. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరం బై వేగం. సో ఇక్కడ మనం మూడు చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ఒకసారి మనం ఒక త్రిభుజాన్ని గుర్తుంచుకుంటే మనం గుర్తుంచుకోవడానికి వచ్చిన టెక్నిక్ అనమాట. ఇక్కడ దూరము అని రాసుకుందాం, ఇందులో కాలము అని రాసుకుందాం, ఇందులో వేగం అని రాసుకుందాం. ఇక్కడ దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాము? కాలము ఇంటూ వేగము. సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఇట్లా చిన్నగా ఈజీగా గుర్తుంచుకోండి. ఇక్కడ కొలవడానికి ప్రమాణాలు మనకి ఎప్పుడు కూడా ఈ కాలం దూరం టాపిక్ మనము చాలా గుర్తుంచుకుందాం అనుకుంటే ఈ యొక్క ఫస్ట్ ఇది గుర్తుంచుకుందాం. ఈ యొక్క బాక్స్ గుర్తుంచుకుందాం. అందులో ఇందులో ఈ బాక్స్లో వేగము, ఇక్కడ కాలము, ఇక్కడ దూరము తీసుకుందాం. సో వేగము KMPH అంటారు. KMPH అంటే ఏంటిది? కిలోమీటర్ పర్ అవర్. గంటకు కిలోమీటర్లు తెలుగులో చెప్తాం. గంటకు కిలోమీటర్లు. కాలం ఏం చూస్తాము? గంటలు. కాలం ఏం చూస్తాం? గంటలు. ఇది హవర్స్ అని కూడా తీసుకోవచ్చు. హవర్స్. దూరం ఏం చూస్తాము? కిలోమీటర్స్. దీన్ని కిలోమీటర్లు అని కూడా చూపిస్తాం. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం కంపల్సరీ కిలోమీటర్ పర్ అవర్లలో ఉండాలి. దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం హవర్స్లలో ఉండాలి. వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. గంటకు కిలోమీటర్లలో ఉండాలి. ఈ ప్రమాణాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే టాపిక్ అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంది మొత్తం. కాబట్టి దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం ఎందులో ఉండాలా? గంటలలో ఉండాలా. దూరం కిలోమీటర్లు కాలం ఎందులో ఉండాలా? వేగం ఎందులో ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్ ఉండాలా. వేగం కిలోమీటర్ పర్ అవర్ ఉంటే కాలం కంపల్సరీ గంటలలో ఉండాలా. వేగం కిలోమీటర్ ఉంటే దూరం కంపల్సరీ కిలోమీటర్లు ఉండాలి. ఇదే సరైన ప్రమాణం అన్నమాట. ఒకవేళ దూరము మీటర్స్లలో ఇస్తాడు. దూరం మీటర్స్లలో ఇస్తే మీటర్లలో ఉంటే కంపల్సరీ కాలము ఎందులో ఉండాలా? సెకండ్స్లలో ఉండాలి. సెకండ్స్లో. ఇందులో ఇది MPS అంటారు, మీటర్స్ ఫర్ సెకండ్స్. సెకండ్కు మీటర్లు అని కొలుస్తారు అన్నమాట తెలుగులో. సెకండ్ ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్లో గుర్తుంచుకోండి. MPS మీటర్స్ ఫర్ సెకండ్ గుర్తుంచుకోండి. ఇది సెకండ్లు. ఇప్పుడు మనకు చాలా ఈజీగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దూరం మీటర్లలో ఉంటే వేగం ఎందులో ఉండాలి? మీటర్ ఫర్ సెకండ్లలో ఉండాలి. దూరం మీటర్లలో ఉంటే కాలం ఎందులో ఉండాలి? సెకండ్స్లలో ఉండాలి. రైట్. అలాగే దూరం కిలోమీటర్లలో ఉంటే హవర్స్లలో ఉండాలి. ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి. ఒకవేళ దూరం కిలోమీటర్లలో ఉంది, వేగం మీటర్ పర్ సెకండ్లలో ఉంది, అప్పుడు మనం మార్చుకోవాలి. చూడండి పాయింట్. ఒకవేళ వేగము KMPH కిలోమీటర్ పర్ అవర్, గంటకు కిలోమీటర్లు లలో ఇచ్చి గంటకు కిలోమీటర్లలో ఇచ్చినప్పుడు MPS లోనికి మార్చుడికి ఇచ్చే MPS లోనికి అంటే మీటర్ ఫర్ సెకండ్స్, సెకండ్కు మీటర్లకు మార్చుటకు 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించాలి. చూడండి, ఒకవేళ వేగం KMPH లో ఉండి కిలోమీటర్లు ఇచ్చినప్పుడు MPS లోనికి మార్చుడికి అంటే
వేగము కేఎంపీ ఒకవేళ అవసరం కూడా లేదు. వేగము కేఎంపిహెచ్లో ఇచ్చినప్పుడు ఎంపీఎస్లోనికి మార్చడానికి 5/18 చేత గుణించాలి. సో ఓకే, ఎంపీఎస్లో మార్చు. వేగము ఎంపీఎస్లో ఇచ్చినప్పుడు ఎంపీఎస్ నుండి కేఎంపిహెచ్లోకి మార్చుటకు 18/5 చేత గుణించాలి. ఇక్కడ మనం ఏమన్నాము, వేగము ఎంపీఎస్ నుంచి కేఎంపిహెచ్లోకి మార్చడానికి 18/5 చేత గుణించాలి. ఈ 18/5 చేత ఎందుకు గుణించాలా, 5/18 చేత ఎందుకు గుణించాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ మనకు వేగము 36 kmph ఇచ్చాడు. అంటే ఏంటిది, ఇందులో ఇక్కడ అనమాట 36 kmph ఇచ్చి మీటర్ పర్ సెకండ్ మార్చుకుంటున్నాడు. అప్పుడు ఏదైతే మనము ఇంటూ 5/18 చేత గుణిస్తాం. కాబట్టి 18 ఒకట్ల 18 2 5 10 MPS అంటారు దీన్ని. అంటే వేగము కిలోమీటర్లలో ఇచ్చి మీటర్ పర్ సెకండ్లోనికి మార్చటకు 5/18 చేత గుణించాలి. అంటే 10 MPS. అదే ఇందులో మీటర్, సో 15 MPS ఇచ్చాడు, దీన్ని కిలోమీటర్లో మార్చాలి. అప్పుడు 15 × 18/5 ఇది కూడా 5 ఒకట్ల 5 ముళ్ళ 54 kmph. 54 kmph అంటే మీటర్ పర్ సెకండ్స్లో నుంచి కిలోమీటర్లకు మార్చడానికి ఎంత గుణించాలా, 18/5 చేత గుణించాలి. ఇది ఒక్కటి అర్థమైతే మనకు అన్ని అర్థమైపోతుంది. దీనికి సంబంధించింది ఇది అనమాట. సో మీటర్లలో ఇస్తే కిలోమీటర్ల మార్చడానికి 18/5 చేత. 5/18 18/5 ఎందుకు వచ్చిందని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక గంటకి లేదా ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు కదా. ఒక గంటకి ఎన్ని సెకండ్లు, 3600 సెకండ్లు. సో 3600 1000/3600 రాసుకుంటే ఏమైనప్పుడు కట్ చేస్తే 2 సున్నా క్యాన్సర్, 2 5 10 2 18 అంటే 5/18 వచ్చింది. లేదా 3600 మళ్ళీ 1000 కట్ చేస్తే వస్తుంది 18/5 అంటే 18/5 వచ్చింది. అంటే 5/18 18/5 రైట్. సో ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. టాపిక్ అంతా కూడా దీని చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు మనము ఇంకోసారి చూద్దాం. సో నెంబర్ 1 ఫార్ములా ఏమనుకున్నాము, దూరము సో ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఈ 3 ఫార్ములాస్ మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ వేగం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కంపల్సరీ హవర్స్లలో ఉండాలి, గంటలల్లో. ఇది కిలోమీటర్లలో ఉంటుంది. ఇది మీటర్స్లలో ఉంటే ఇది సెకండ్లలో ఉంటుంది, ఇది మీటర్ పర్ సెకండ్. ఒకవేళ కిలోమీటర్లలో దూరం ఇచ్చిండు, మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చినప్పుడు ఇందులో నుంచి ఇంతకు మార్చాలి, అంటే కిలోమీటర్లో మార్చాలి. కిలోమీటర్లో మార్చాలంటే దేంతో గుణించాలా, 18/5 చేత గుణించాలి. ఒకవేళ మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చిండు, కిలోమీటర్ పర్ అవర్ వేగం ఇచ్చిండు, ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఇంత భావించడానికి లేదు, ఇళ్ళకి ఇళ్ళకి మార్చుకోవాలి, ఎంపీఎస్ మార్చుకోవాలి. ఎంపీఎస్ మార్చుకోవాలి ఎంత గుణించాలా, 5/18 చేత గుణించాలి. సో ఇది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకుందాం. సో ఇదే మనకు అన్నిటి ముఖ్యం. నెక్స్ట్ ఇప్పుడు 4వ ఫార్ములా. ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలను దూరములను మొదటి సగం దూరాన్ని x kmph చే రెండవ సగం దూరాన్ని y kmph చే ప్రయాణించిన మొదటి సగం దూరాన్ని x kmph చేత, రెండవ సగం దూరాన్ని y kmph చే ప్రయాణించిన అతని సగటు వేగము ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఇది ఈక్వల్ టు 2xy/x + y. ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలను x kmph చేత y kmph చేత ప్రయాణించిన అతని సగటు వేగము అన్నాడు, 2xy/x + y. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి ఇప్పుడు ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి పోయిండు, ఎట్లా వెళ్ళిపోయేటప్పుడు 60 kmph పోయిండు.
నెక్స్ట్ వచ్చేటప్పుడు 40 kmph వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే దూరం ఉంది. దూరంలో మార్పు లేదు, కానీ వేగంలో మార్పు ఉన్నది. వెళ్ళేటప్పుడు 60 పోయిండు, వచ్చేటప్పుడు 40 పోయింది. అంటే వేగంలో మార్పు ఉన్నది. ఇప్పుడు దీనికి సగటు వేగం ఏంటిది? సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2xy బై x ప్లస్ వై. 2xy బై x ప్లస్ వై, ఇది గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ 5వ ఫార్ములా. ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలను x kmph, y kmph మరియు z kmph, ఓకే, x kmph, y kmph అండ్ z kmph చే ప్రయాణించిన అతని సగటు వేగము ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఏంటి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్తున్నాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఒక చోటు దాకా ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఉందో ఇక్కడ నుంచి అంతే ఉంది, ఇక్కడ నుంచి 3 సమానమైన దూరాలు పోతున్నాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బస్ మీద పోయినాము, ఇక్కడ నుంచి ఇక్కడ కార్ మీద పోయినాము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్లైట్లో పోయినాం అనుకున్నాం. అంటే 3 వేగాలు తేడా ఉన్నాయి, కానీ దూరాలు సమానంగా ఉన్నాయి. అలాంటప్పుడు సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలను x kmph, y kmph మరియు z kmph వచ్చి ప్రయాణించిన అతని సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx బాగా గుర్తుంచుకోండి. ఇదేమో 2xy బై x ప్లస్ y, 3xyz బై x ప్లస్ y, xy ప్లస్ yz ప్లస్ zx అనమాట. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక వ్యక్తి, ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ పాయింట్లో, సో ఆలస్యంగా మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరము అంటాడు. అది చూద్దాం. సో ఆలస్యం మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరము ఈజ్ ఈక్వల్. అంటే ఆలస్యము మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరం అంటాడు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిని తీసుకుందాం. విద్యార్థి 3 kmph చెప్పిన స్కూల్కి పోయాడు, ఆలస్యంగా అయింది, 10 నిమిషాలు ఆలస్యంగా పోయాడు. ఆ తర్వాత ఒక టీచర్ కొట్టింది. నెక్స్ట్ డే 4 kmph చెప్పిన పోయాడు, స్కూల్కి 5 నిమిషాలు ముందు చేరుకున్నాడు. ఇక్కడ ఏమైంది? 10 నిమిషాలు ఆలస్యమైంది, ఇక్కడ 5 నిమిషాలు ముందు అయింది. అప్పుడు ఈ స్కూల్కు ఇంటికి మధ్య దూరం ఎంత అంటాడు. ఒక బస్సు గంటకి 50 kmph చెప్పిన విజయవాడ పోయింది. సో ఒక 20 నిమిషాలు లేట్ పోయింది. నెక్స్ట్ డే గంటకు 60 kmph చెప్పిన పోయింది. సో 15 నిమిషాలు ముందు పోయింది. అట్లాంటప్పుడు విజయవాడకు హైదరాబాద్ మధ్య దూరం ఎంత అంటాడు. అట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ఆలస్యము మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరం ఇది ఈక్వల్ టు వేగముల లబ్ధము